అండి. నమస్తే. ఏపీలో రాజకీయాలంటే ఎప్పుడు కూడా హీట్ పుట్టిస్తూనే ఉంటాయి. ఈసారి మరొకసారి ఎవరైతే గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారో ఆయన వంగలపూడి అనిత గారి పైన మేకప్ అనే ఒక పదాన్ని ఉపయోగించి విమర్శలు చేయడం జరిగింది. మరి వారిపైన మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే చెప్పాల, పెద్దలు పూజలు గౌరవనీయులు మరి గుడివాడ అమర్నాథ్ గారికి ఇది ఒక వార్నింగ్ అనుకోండి సార్, లేదంటే మంచికి చెప్పాను అనుకోండి సార్. ఒక ఆడపిల్ల పైన ఈరోజు ఉన్నతమైన పోస్టులో ఉన్న వంగలపూడి అనిత గారి కోసము మీరు మేకప్ కోసం మాట్లాడారు సార్. అమర్నాథ్ గారు మీరేమైనా డబ్బులు ఇస్తారా? మీరేమైనా ఆమెకి డబ్బులు ఇస్తారా? అమర్నాథ్ గారికి స్కూటీగా అడుగుతున్నా. వంగలపూడి అనిత గారు ఆమె కష్టార్థం రంగులు వేసుకుంటుంది, మేకప్స్ చేసుకుంటుంది, ఆమె ఇష్టం అది. మీరెవరు విమర్శించడానికి తప్పు. అందులో ఆడపిల్ల ఈరోజు పదవిలో ఉన్నప్పుడు కూడా ఒక ఆడపిల్లని కూడా ఈరోజు రంగులు వేసుకుంటానమని విమర్శించడం ఎంతవరకు సాధ్యమని మరి గుడివాడ అమర్నాథ్ గారికి నేను అడుగుతున్నా. అంటే గతంలో కూడా వైసీపీ వాళ్ళలో ఉన్న రోజా గారు కూడా ఇలానే విమర్శ పాలైనప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు, ఇప్పుడు స్పందిస్తున్నారు అని అనడం జరుగుతుంది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచి క్వశ్చన్ అడిగారు. వంగలపూడి అనిత గారు మరి రోజా మేడం గారులకు అసభ్యకరమైన మాటలు ఎప్పుడూ అనలేదు. కాబట్టి ఈరోజున పవన్ కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది. ఈరోజు రోజా గారు కరెక్ట్గా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు కూడా రోజా పట్ల ఉంటారు, సహాయం చేస్తారు. ఎందుకంటే వ్యక్తిత్వం ఉండాలి ముందు. రోజా గారికి అన్నారు అని అంటుంటారు కదా అమర్నాథ్ గారు, చాలా అసభ్యకరమైన పదాలు వాడిన, అసభ్యకరమైన పదజాలాలతో మాట్లాడిన గారు రోజా గారు. కానీ వంగలపూడి అనిత గారు ఎవరికి కానీ ఒకరోజు కానీ ఏ నాయకుడికి కానీ ఎవరికి కానీ రాజకీయ భవిష్యత్తులో కానీ సామాన్య ప్రజల పట్ల కానీ అనిత గారు తప్పుగా మాట్లాడారని నేను అడుగుతున్నా. ఈ రోజున అమర్నాథ్ గారు దయచేసి మీరు ఎటువంటి అసభ్యకరమైన పదాలు పాపం ఆడద్దు. ఆమె కూడా ఆమె కూడా వంగలపూడి అనిత గారు మనోభావం కూడా దెబ్బతింటుంది. మీరు ఎట్లాంటి మాట్లాడితే అందరము బాధపడవలసి వస్తుంది. దయచేసి అమర్నాథ్ గారు మీకు నిజంగా చెప్తాను, పదవి పోయిన వాళ్ళు ఏమైనా కొనుక్కుంటే బాధలో ఉంటే మీరు గెలండి, పోటీ చేయండి, గెలండి, ప్రజల పట్ల సాయం చేయండి. తప్పితే మీకు ఎవరైతే పడరో ఆ వ్యక్తి పైన అసభ్యకరమైన పదాలు వాడడం అనేది కరెక్ట్ కాదు. వంగలపూడికి అనిత గారికి నేను ఒకటే వినిపిస్తాను, ఏమండి మేడం గారు, అనిత గారు మీరు బాధపడద్దు దయచేసి, రిక్వెస్ట్. మీ డబ్బులతో మీరు మేకప్ వేసుకుంటారు, ఆయన ఇవ్వలేదు కదా. అలాంటి వాళ్ళు ఆయన్ని మాట్లాడుకున్నా మీరు దయచేసి బాధపడద్దు. ఏపీ రాజకీయాలు అంటే ప్రతిసారి హీట్ పుట్టిస్తూనే ఉంటుంది. ఈసారి గుడివాడ అమర్నాథ్ గారు కొన్ని వ్యాఖ్యలు విమర్శలు చేయడం జరిగింది. అది కూడా హోంశాఖ మంత్రిగా ఉన్న వంగలపూడి అనిత గారి పైన మేకప్ అనే ఒక పదాన్ని వినియోగించి. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? చాలా దురదృష్టకరం. ఆయన ఒకప్పుడు మంత్రిగానే చేశారు వైఎస్ఆర్సీపీ క్యాబినెట్లో. విదేశాలు వెళ్ళి పెట్టుబడులు తెమ్మంటే అక్కడ డల్లాస్లో చలి ఎక్కువ ఉంది, వేడి ఎక్కువ ఉందని కుంటి సాగులు చూపిస్తూ అసలు ప్రభుత్వానికి ఎటువంటి సహకరించలేదు ఆయన. ఇప్పుడు అట్లాంటి వ్యక్తి ఒక దళిత మహిళని పట్టుకొని, అనిత గారు అంటే అందరికీ తెలుసు, చాలా ఫేమస్ ఆమె ఆంధ్రాలో. ఒకప్పుడు టీచర్గా తన జీవితాన్ని ప్రారంభించి అంచులంచులు ఎమ్మెల్యేగా చేస్తూ, అలాగే ఒక తెలుగుదేశం పార్టీకి ఒక మహిళా అధ్యక్షురాలుగా చేస్తూ ఈరోజు ఒక హోమ్ మినిస్టర్ అయ్యారు. అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత సెకండ్ ప్లేస్ ఆమెదే, హోమ్ మినిస్టర్. ఆమెని విమర్శించడం చాలా బాధాకరం. అది చాలా మంచిది. ఇప్పుడు ఈయన అనితని విమర్శించినట్టు కాదండి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరినీ కూడా విమర్శించినట్టే. తక్షణమే ఆంధ్ర మహిళా కమిషన్ ఏదైతే ఉందో యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఆయన్ని జైల్లో వేయాలని నేనైతే కోరుతున్నాను. అలాగే ఆమె దళిత మహిళ కాబట్టి దళిత సంఘాలన్నీ ఏకమై ఆయన మీద అట్రాసిటీ కేసు కూడా పెట్టాలని నేనైతే కోరుతున్నాను. అంటే ఇప్పుడు వైసీపీ వర్గాల నుంచి కూడా ఇంకొక ప్రశ్న అయితే తలెత్తుతుంది. గతంలో రోజా గారి పైన విమర్శలు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు, ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు? మరి అప్పట్లో ఉంది కూడా మహిళనే కదా, మరి ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు, అప్పుడు ఎందుకు స్పందించలేదు? ఈ ఇద్దరి మధ్యలో వ్యత్యాసం ఎందుకు అని అంటున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అప్పట్లో రోజా టీడీపీ మహిళల్ని విమర్శించింది, అనిత గారిని కావచ్చు, పీతల సుజాతని కావచ్చు, ఈవెన్ పవన్ కళ్యాణ్ భార్యని కూడా విమర్శించింది ఆమెను ఎవరు కూడా విమర్శించలేదు. ఆయన ఈ అవినీతి పరురాలతో అనిత గారికి పోలికేంటి? నక్కెక్కడ నాగలోకం ఎక్కడ? రోజారెడ్డి ఏం చేసిందో అందరికీ తెలుసు. ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్లు దోచేసింది. అలాగే తిరుపతి టికెట్లు అమ్ముకొని 100 కోట్లు సంపాదించింది. ఒకప్పుడు ఆమె చెక్కులన్నీ బౌన్స్ అయిపోయినాయి. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించింది అంటుంది. ఏం రాణించింది? ఐరన్ లెగ్. తర్వాత సినిమా ఇండస్ట్రీ వదిలేసిన తర్వాత ఆమె చెక్కులు ఎన్నో బౌన్స్ అయిపోయినాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి చరిత్ర. ఈరోజు చూస్తే ఆమెకి నగరంలో భవనాలు ఉన్నాయి, చెన్నైలో భవనాలు ఉన్నాయి, హైదరాబాద్లో భవనాలు ఉన్నాయి, అలాగే బెంజ్ కార్లు నడుపుతుంది. ఇవన్నీ ఎక్కడివి?
అనిత గారికి రోజా గారికి ఒకటేనా? రోజా అంటే ఏంటి, ఆమె నోరు విప్పిందంటే అందరిని తిట్టడమే. అనిత గారు ఎవరినైనా ఎప్పుడైనా తిట్టడం చూసారా? ఒక పద్ధతిగా, ఒక సాంప్రదాయబద్ధకంగా ఆమె మాట్లాడుతుంది. ఆమెకి ఈమెకి పోల్చడం అంటే నక్కకి నాగలోకానికి ఎంత దూరం ఉందో, అనిత మా దృష్టిలో నిజంగా ఒక పావురు మీద, ఒక టీచర్ కాబట్టి 10 మంది విద్యార్థులను తయారు చేసి వచ్చింది కాబట్టి రాజకీయాల్లోకి చిన్నగా వచ్చింది ఆమె. ఏపీలో రాజకీయాలు అంటే ఎప్పటికప్పుడు కొత్త సెన్సేషనల్గా మారుతూనే ఉంటాయి. అయితే ఈసారి చూసినట్టయితే గుడివాడ అమర్నాథ్ గారు వంగలపూడి అనిత గారిని టార్గెట్ చేసినట్టుగా కొన్ని విమర్శలు గుప్పించినట్టుగా కూడా కనిపిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆ మంత్రి పేరు నేను ప్రస్తావించను, ఆవిడెవరో అందరికీ తెలుసు అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఆమె పేరు చెప్పినట్టుగా కూడా కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. మరి దానిపైన మీ అభిప్రాయాలు ఏంటి? నాశనం అయిపోయిన అహంకారం తగ్గలేదంటాను. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి ఇంత హతపాతాళానికి పవన్ కళ్యాణ్ గారు తొక్కేసినా ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారంటే వాళ్ళ అహంకారానికి పరాకష్టం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు అనేది ఎక్కడైనా సరే, ఎవరైనా సరే, సామాన్య కుటుంబంలో పుట్టినా లేకపోతే ఎక్కడ పుట్టినా శుభ్రంగా తయారవడం అనేది, మేకప్ లైట్గా మేకప్ చేసుకోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది ఈ రోజుల్లో. ఆ మేకప్ గురించి కూడా మాట్లాడుతున్నాడంటే ఎంత కుసంస్కారం ఒకసారి ఆలోచించండి. వాస్తవంగా హోంమంత్రి మన రాష్ట్ర ప్రధాన మహిళ అనుకోవాలి. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే మహిళల పక్షాన అద్భుతంగా పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అనిత గారు. అనిత గారిని పరోక్షంగా మాట్లాడుతూ ఈ రకంగా దిగజారిపోయి మాట్లాడాడు అమర్నాథ్ గారు. ఈ సంస్కారం ఎప్పుడు నేర్చుకుంటారో నాకైతే అర్థం కాల. ఎవరిని పడితే వాళ్ళని, ఎంత మాట పడితే అంత మాటని. మన పిల్లలు మేకప్ చేసుకోరండి? చేసుకుంటారా? ఎక్కడికైనా వెళ్ళినా వెళ్ళకపోయినా పొద్దున్నే వేసి సరదాగా స్కూల్కి వెళ్ళినా కొంచెం లైట్గా శుభ్రంగా తయారయ్యే కదా వెళ్తారు. ఆ మాత్రం దానికి మరి ఎవరైనా సరే ఒక రాజకీయాలలో ఉండి ప్రజాసేవలో ఉన్నవాళ్ళు ఆ రకమైన ఉచ్చారణ చేస్తారా? కుసంస్కారాలే చేస్తారా ఆ ఉచ్చారణ? ఎందుకంటే మేకప్ల గురించి, డ్రెస్సింగ్ గురించి మాట్లాడడం ఏంటండి మహిళల పట్ల? ఇప్పటికే రాజకీయాల్లో కానీ తర్వాత సమాజంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో కానీ కొంతమంది మహిళలు తక్కువగానే ఉన్నారు. వాళ్ళని బయటికి తీసుకురావాలి. వాళ్ళు కూడా సమాజంలో అందరితో పాటు వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు చెప్తూనే ఉన్నారు. కానీ ఇలాంటి నీచులు, దుర్మార్గులు ఇంకా మహిళల పట్ల వివక్ష చూపుతూ మహిళ ఇంకా తగ్గుండాలి, అణిగిమణిగి ఉండాలి, ఏ రంగంలో ముందుకెళ్ళకూడదనే ఆలోచనతో ఎప్పుడో 1940లో ఉండిపోయినట్టున్నారు వీళ్ళు. కాబట్టి ఈవేళ మహిళల పట్ల ఆయన ఆ రకమైనటువంటి వ్యాఖ్య చేయడం జరిగింది. ఇది తప్పు, 100% తప్పు. అతను క్షమాపణ చెప్తే కొంచెమైనా బుద్ధి ఉందేమో వీడికి అనుకుంటారు. క్షమాపణ చెప్పకపోతే ఎప్పుడు క్షమాపణ చెప్పించాలో ప్రజలకు తెలుసు, మహిళలకు కూడా తెలుసు. ఖచ్చితంగా గుడివాడ అమర్నాథ్ గారికి బుద్ధి చెప్పే తీరుతారు. ఇప్పుడు కాబట్టి 2029లో చెప్పు తీరుతారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు. మన ఇంట్లో మన భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు, మన తల్లులు ఉంటారు. కాబట్టి తల్లుల గురించి, పిల్లల గురించి, ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్పి గుడివాడ అమర్నాథ్ గారికి ఒక జనసేన కార్యకర్తగా నేను సూచిస్తున్నాను. నమస్తే అండి. నమస్కారం అండి. ఏపీలో రాజకీయాలు అనేది ఎప్పుడు కూడా హీట్ పుట్టిస్తూనే ఉంటాయి. అయితే ఈసారి మరొకసారి గుడివాడ అమర్నాథ్ గారు వంగలపూడి అనిత గారి పైన కొన్ని విమర్శలు చేయడం జరిగింది మేకప్ల గురించి. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు మహిళలను ఆ విధంగా దూషించడం కరెక్టేనా అని పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? దీని మీద చెప్పదలుచుకుంది ఒకటేనండి, క్లియర్గా. వారు ఏదైతే కామెంట్ చేశారో ఆ కామెంట్ బట్టి ఏమర్థమవుతుందంటే వాళ్ళు కేవలం టీడీపీకి, జనసేనకు వ్యతిరేకంగా పార్టీలో ఉన్నాము, వ్యతిరేకంగా ఉండి మేము కామెంట్ చేస్తున్నాం అని చెప్పి అనుకుంటారు. కానీ మీరు చేసే కామెంట్స్ విని ప్రజలు ఏమనుకుంటారంటే మనుష్య జాతిగా మీరు వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి అనిపిస్తుంది. ఒక ఆడది, అందులో హోమ్ మినిస్టర్ లెవెల్లో ఉంది, తను కాస్త అందంగా తయారైతే అది తప్పంటారా? ఇప్పుడు బయటకు వచ్చి ఎవరు వదిలేండి, మీ ఇంట్లో మీ పిల్లలే ఉంటారు, మీ ఆవిడే ఉంటుంది, మేకప్ వేసుకోకుండా ఎప్పుడైనా బయటకు వచ్చిందా? ఆలోచించండి. అదే మాట మీ పిల్లల్ని కానీ మీ ఆవిడని కానీ అంటే ఎలా ఉంటుంది? అవసరమా ఇటువంటి మేకప్లు? ఇంకెవరు చూపించడానికి వచ్చినారు, ఆల్రెడీ నీకు పెళ్ళైంది కదా అని చెప్పి మీ ఆవిడ అన్నారు అనుకోండి, ఎంత బాధ కలుగుతుంది? అది ఆమె ఒక హోదాలో ఉంది, బయటకు వచ్చినప్పుడు ఎవరో ఒకరు ఫోటోలు తీస్తుంటారు. ఆ ఫోటోలు తీసినప్పుడు కాస్త అందంగా కనిపించాలి దానికి, లేకపోతే దాని మీద మళ్ళీ స్క్రోల్ చేస్తుంటారు. కనీసం ఏమీ చూసుకోలేదు, మా రాష్ట్రాన్ని ఏం చూసుకుంటుంది, మమ్మల్ని ఏం పాలిస్తుందని స్క్రోల్ చేస్తుంటారు. అటువంటి రావద్దని చెప్పి తను కాస్త శ్రద్ధగా మేకప్ వేసుకొని బయటకు వస్తుంది. అంతెందుకు, మీ పార్టీలో కూడా రోజా గారు ఉన్నారు కదా, ఆవిడ మేకప్ వేసుకోకుండా ఏ షో అయినా చేసిందా బయట?
ఎప్పుడైనా ఈవెన్ డ్యాన్స్ చేయడానికి వచ్చేటప్పుడు మేకప్ చేసుకొని వస్తుంది కదా, మరి తన మీద ఇప్పుడు కామెంట్ చేయలేదు మీరు? అంటే ఇప్పుడు అదే మాటకి పవన్ కళ్యాణ్ గారు స్పందించినప్పుడు వైసీపీ వర్గాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఇంతకుముందు మీరు రోజా గారిని అన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు, ఇప్పుడు సడన్గా స్పందించడం ఏంటి అని చెప్పేసి. మరి గతంలో కూడా చాలాసార్లు రోజా గారిని విమర్శించడం కూడా జరిగింది కదా, ఈ మేకప్ల విషయంలో కానీ కట్టుబొట్టు దాంట్లో అన్నిట్లో కూడా. రోజా గారిని అయితే కట్టుబొట్టు విషయంలో ఎప్పుడు విమర్శించలేదండి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు రాలేదు, క్లియర్ అది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ విషయంలో ఆయన ఖండించాడు కదా, సీరియస్ అయ్యాడు గుడివార అమర్నాథ్ సారీ చెప్పాలని. ఆమెకు సపోర్ట్ ఇస్తున్నారు. అదే టైంలో లాస్ట్ టైంలో రోజా గారిని కూడా ట్రోల్ చేశారు కదా, అప్పుడు ఎందుకు మీరు మహిళను అనొద్దు అని? రోజా గారిని ట్రోల్ చేసింది సామాన్య కార్యకర్తలు చేసిందండి. అది ఆయన వరకు పోయిందని చెప్పి మనం ఎట్లా అనుకుంటాము? ఆయన దగ్గరికి పోవాలంటే ఇప్పుడు ఈయనైతే ఎలా మంత్రిగా ఎక్స్ మంత్రిగా ఉన్నారో ఈయన ఎలాగనే ఎవరైనా చేస్తే ఆయన దగ్గర వెళ్ళేదేమో. ఇటు చిన్న వాళ్ళు చేసినంటే ఆయన అన్ని కామెంట్స్ అని చదువుకుంటూ ఉన్నారు కదా. ఈవెన్ అది జరిగిన నేను చెప్పేది అది, ఒకవేళ అది కూడా జరిగిందని చెప్పి ఆయనకు తెలిసి ఆయన ఖచ్చితంగా ఖండిస్తారు. ఆయన ఒకటే మాట అంటారు, నా పార్టీలో ఉన్నవాడు ఎదురు పార్టీలో ఉన్నవాడు మీరనే నీతి నిజాయితీగా పాలించాలి, ఒకరిని పలానా మాట అని చెప్పి అనకూడదు, వారి మీద కఠిన చర్యలు తీసుకుంటా అని చెప్పి. పొరపాటున ఇది రోజా విషయం అని చెప్పి తెలిసినా కూడా ఆయన ఖచ్చితంగా ఖండించేవారు. ఆయన వరకు తెలియకపోవచ్చు అంతే. ఇది ఇప్పుడు ఈమె చేసిందని చెప్పి ఈమె నా పార్టీ అని చెప్పి ఆయన భేషజాలం పెట్టుకోవడం. ఆయన ఇక్కడ కూడా ఆయన అనేది ఒకటే, ఇప్పుడు మహిళలు అనే వాళ్ళు చాలా తక్కువ మంది వస్తున్నారు, వాళ్ళు ఇప్పుడు రావాలని చెప్పి మేము ఇంకా ఆలోచిస్తుంటే మేము ప్రయత్నాలు చేస్తుంటే మీరు ఇటువంటి కామెంట్స్ చేస్తే ఇంకెవరు వస్తారు రాజకీయాల్లోకి? అసలు రాజకీయాలు అంటే బురద కుంభం అని చెప్పి అంటారు. చదువుకున్న వాళ్ళే రావట్లేదు, అసలు మగవాళ్ళే ఎవరు చదువులేని వాళ్ళు లేకపోతే వృద్ధులు అని చెప్పి వస్తున్నారు. మేము వాళ్ళని తీసుకురావడానికి ఆపతపాలు పడుతున్నాం. మీరు ఇప్పుడు ఇటువంటి కామెంట్ చేస్తే మహిళలు అసలు వస్తారా అనే కోణంలో అన్నారు. కానీ అది కూడా వాళ్ళని తప్పుపట్టాలని చెప్పి కాదు, మీరు అన్న కామెంట్ తోటి ఆమె నొచ్చుకుంది, ఆమె ద్వారా వేరే ఆడవాళ్ళు నొచ్చుకుంటారు, రావాల్సిన వాళ్ళు రాకుండా పోతారు. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు కాస్త కామెంట్ కంట్రోల్లో పెట్టుకోండి అని చెప్పి అన్నారు. నమస్తే అన్న. నమస్తే అమ్మా. ఏపీలో ప్రతిసారి కూడా రాజకీయాలంటే వేడి పుట్టిస్తూనే ఉంటాయి. ఈసారి మరి గుడివాడ అమర్నాథ్ గారు వంగలపూడి అనిత గారి పైన కొన్ని విమర్శలు చేయడం జరిగింది మేకప్లో అంటూ. సో ఆమె పేరు ప్రస్తావించకుండానే ఆమె ఎవరో మీకు తెలుసు కదా అని చెప్పేసి మాట్లాడడం కూడా జరిగింది. దానిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి మహిళలను మేము ప్రోత్సహిస్తుంటే రాజకీయాల్లోకి తీసుకురావడానికి మీరు కించపరిచి కిందికి లాగేస్తున్నారు అని అనడం జరిగింది. వీటన్నిటిపైన మీ అభిప్రాయం ఏంటి? గవర్నర్ గారు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదమ్మా. గతంలో ముఖ్యమంత్రి గారి మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు అన్న వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ గారి మీద అన్న వ్యాఖ్యలు, ఇప్పుడు హోం మంత్రి గారి మీద అన్న వ్యాఖ్యలు ఏం చేస్తున్నారు? వాళ్ళకు ఒక పదవులు అప్పచెప్పారు, ఆమె ఏదో కోడిగుడ్డ అందంట, మరి ఆమె మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఏం చేస్తున్నారు గవర్నర్ గారు? ఇలాంటి వాళ్ళ పదవులు సార్, వాళ్ళని చూడమాకండి మీరు, వాళ్ళు ఒక పదవుల్లో ఉండారు, వాళ్ళకు వాల్యూ ఇవ్వకుండా రాజకీయానికి పరువు పోయేటట్టు చేస్తున్నారు. దేశం పరువు తీసే ఎదవలు తయారయ్యారు. ఈ ఎదవల మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? గవర్నర్ గారు ఎమ్మటిగా స్పందించాలి. మీరు రాష్ట్రంలో ఉండారా లేరా మేము అడుగుతున్నాం. గవర్నర్ గారు ఏం చేస్తున్నారు? ఒక హోం మంత్రి గారి మీద అన్ని వ్యాఖ్యలు చేసిన మనిషిని ఎందుకు వదిలిపెడుతున్నారు? చర్యలు తీసుకోవాలి కదా. మరి ఏం జరుగుతుంది? అంటే గతంలో కూడా వైసీపీ వర్గాల్లో ఉన్న ఎవరైతే రోజా గారు ఉన్నారో రోజా గారి పైన విమర్శలు చేసినప్పుడు మరి ఇవన్నీ స్పందనలు ఎందుకు రాలేదు, అప్పట్లో పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు అని చెప్పడం కూడా జరుగుతుంది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మరి ఇప్పుడు ఆ విమర్శలు అనేవి అన్నిటికీ అందరూ స్పందించడానికి మరి అప్పటికి ఇప్పటికీ వ్యత్యాసం ఏంటి అని అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? గతంలో ఆయన ఒక పనికి మాలినోడే అనాలి. గవర్నర్గా ఉన్న ఆయన పనికి మాలినోడే 100% ఆయన. 2 రాష్ట్రాల మధ్య పుల్లలు పెడతాము, ఆస్తులు మొత్తం తెలుగు రాష్ట్రానికి పానీకుండా చేయటం, ఆంధ్రాకి దోహం చేశాడు. ఆంధ్రాకి ఆ దోహి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ దోహి ఉన్న టైంలోనే అసెంబ్లీలో వీళ్ళు బూతులు తిడతాలు అన్ని ప్రచారంగాలు అన్నీ మొదలైనవి. ఆయన పేరు చెప్పకూడదులే, కానీ అట్లాంటి వాళ్ళు తయారైనప్పుడు ఇలాంటి వాళ్ళే వస్తారు. మరి స్పందించాలి ఎమ్మడిగా. ఇంతకుముందు మానవ హక్కుల సంఘం ఉండేది, అది ఏడుందో కంటికి కనపడతల్లా. మరి గవర్నర్ గారైనా స్పందించాలి కదా. ఏంటయ్యా మీటింగ్లు ఏంది, జనం ఏమనుకుంటారు? రాజకీయం మీద విరక్తి పుట్టేటట్టు చేయకూడదు కదమ్మా. ఆమె ఒక మంత్రి పదవిలో ఉంది, ఆడు అన్ని మాట్లాడినాడు, ఏమైంది చర్యలు? ఆమె వెళ్ళి కేసు పెట్టాలా? ఆ పార్టీ తరపు వాళ్ళే కేసు పెట్టాలా? స్పందించాలి కదా. గవర్నర్ గారు ఏం చేస్తున్నారు? ఇలాంటివి జరుగుతున్నప్పుడు గవర్నర్ గారు ఏం చేస్తున్నారు మేము ప్రశ్నిస్తున్నాం. అలాంటి వాళ్ళు స్పందిస్తేనే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇలాంటి పనికిమాలిన ఎదవలు మాట్లాడకుండా ఉంటారు. మేకప్ అంట, ఏం మాట్లాడమా నువ్వు మాట్లాడేది? నువ్వు ఒకరోజు వేసుకుని బయటికి రా. నువ్వు మేకప్ వేసుకుని ఒకరోజు బయటికి రా. గొడుగు లేకుండా ఉంటే మేకప్ కరిగిపోయింది. ఆమె గొడుగు లేకుండా ఏమి లేకుండా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది. పోలీసులకు ఒక స్వేచ్ఛ ఇచ్చింది, పోలీసులతో స్నేహంగా తిరుగుతుంది. నువ్వు పోయి ఆమెని అనేదంత ఆడిపోయావు. అదేమంటే కోడిగుడ్లు ఎగ్జిబిషన్ పెట్టి కోడిగుడ్డు అయ్యావు. నువ్వేగా పెట్టుకుంది కోడిగుడ్లు ఎగ్జిబిషన్ పెట్టావు, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి నువ్వే కోడిగుడ్డు అయ్యావు. మరి తెలిసి మాట్లాడుతున్నావు తెలియక మాట్లాడుతున్నావు మాకు అర్థం కావట్లా.
ఇలాంటి వాళ్ళని మళ్ళీ రాజకీయంలోకి రానియకుండా గవర్నర్ గారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.